నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు. నేడు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం. 19న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం భట్టి. ఎజెండాను ఖరారు చేయనున్న బీఏసీ. నెలాఖరు వరకు సమావేశాలు. బీసీ ఎస్సీ వర్గీకరణ బిల్లులకు ఆమోదం. సమావేశాలకు హాజరు కానున్న కేసీఆర్. ఇవాళ 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి అసెంబ్లీ లోపల గవర్నర్ ప్రసంగం ఉండబోతా ఉన్నది. ఈ సమావేశాలు 19వ తారీఖు వరకు జరిగేటువంటి అవకాశం ఉన్నది. అయితే దీంట్లో బీసీలకు విద్య ఉద్యోగ స్థానిక సంస్థల లోపల 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశము, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశము, ఆ బిల్లులు 17, 18వ తారీఖు తేదీ లోపల ఈ సభ ముందుకు రానున్నాయి. ఈ నెల 19వ తారీఖున బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉన్నది. వాటిపైన చర్చించిన తర్వాత ఆ బిల్లును పాస్ చేసే అవకాశం ఉన్నది. ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ కల్పించేందుకు ఇప్పటికీ క్యాబినెట్ తీర్మానం కూడా చేసింది. ఆ క్యాబినెట్ తీర్మానం చేసింది. ఇవాళ ఆ సభ లోపల ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉన్నది. వీటితో పాటు ఇంకో కొన్ని బిల్లులను కూడా ప్రభుత్వం సభ ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఈ నెల 24 నుంచి ఆయా శాఖల పద్ధతులపైన చర్చించి ఆమోదించనున్నారు. వాస్తవిక బడ్జెట్గా ఉండేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉన్నది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇవాళ ప్రధానంగా ఫోకస్ అంతా కూడా ఇవాళ సభకు హాజరు కానున్న కేసీఆర్ పైన ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికీ గత లోపల బడ్జెట్ సందర్భంగా ఒకసారి వచ్చిండు. ఇవాళ సభ లోపల పూర్తి స్థాయి లోపల ఉండేటువంటి అవకాశం ఉన్నది కేసీఆర్. అయితే ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులపైన సలహాలు సూచనలు ఇస్తూనే విమర్శించేటువంటి అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. దీనికి సంబంధించి నిన్న బీఆర్ఎస్ శాసన మండలి సభ్యులతోటి మీటింగ్ పెట్టడం జరిగింది కేసీఆర్. ఇవాళ సభలో ఎట్లా వ్యవహరించాలనే దానిపైన నిన్ననే పూర్తిగా వాళ్ళు ఒక చర్చ కూడా పెట్టడం జరిగింది. దాంట్లో ఎమ్మెల్సీగా దాసోజు శ్రవణ్ను కూడా వాళ్ళు ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి శంకర్ నాయక్ని, విజయశాంతిని, అద్దంకి దయాకర్ని, అదేవిధంగా పొత్తులో భాగంగా నెల్లిగడ్డి సత్యంను సిపిఐ పార్టీ నుంచి నలుగురిని మండలికి పంపించడం జరుగుతూ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ ఒకరిని మండలికి పంపించేటువంటి అవకాశం ఉన్నది. ఇది నిన్న జరిగినటువంటి ముచ్చట. దీంట్లో ఇవాళ కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నేతగా సమావేశాలకు హాజరుగానున్నారు. ఇప్పటికే ఆయన స్వయంగా నేనే వస్తా అని చెప్పేసి ప్రకటించారు. ఈ నేపథ్యం లోపల ప్రస్తుత సమావేశాలు అనేటి పూర్తి ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి ఉన్నది. కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా ఫామ్ హౌస్కే పరిమితమైనటువంటి కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా సభలో ఉండాల్సినటువంటి కేసీఆర్ ఇప్పటి వరకు కూడా సభకు రాలేదు. 10 ఏళ్ళ అధికారం ఇచ్చినటువంటి ప్రజలు ప్రతిపక్ష హోదా తీర్పునిస్తే దాన్ని గౌరవించకుండా ఫామ్ హౌస్కే పరిమితమైండు. అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి, కాళేశ్వరంకి సంబంధించి, గొర్రెల స్కామ్లకు సంబంధించి, దళిత బంధు స్కామ్లకు సంబంధించి అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ ఇప్పటి వరకు కూడా నోరు మెదపలేదు. ఇవాళ కేసీఆర్ కనుక సభలోకి వస్తే వాడివేడి చర్చలు ఉండేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డికి అదేవిధంగా కేసీఆర్కు మధ్య మాటల యుద్ధం తారాస్థాయిలో ఉండబోతూ ఉన్నది అని చెప్పేసి ఈ సమావేశాలను ఒక ఇంట్రెస్ట్గా చూసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. నెలాఖరు వరకు ఈ సమావేశాలు ఉండనున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. 19వ తారీఖున బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉన్నది. అయితే కేసీఆర్ నిన్నటి సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి మనం చేసినటువంటి అప్పులకు పెంచి చెప్తున్నారు వీళ్ళని చెప్పేసి వాటిని ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి ప్రజలకు. సమావేశాల లోపలనే వాళ్ళని తూర్పారబడదామని చెప్పేసి ఒక ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల కుప్పలకి నెట్టేసి సర్పంచ్లకు బిల్లులు ఇవ్వక మళ్ళీ అదే సర్పంచ్లను ఉసిగొలిపి ధర్నాలు చేయిస్తూ ఉన్నారు. అదేవిధంగా హోంగార్డుకు సంబంధించినటువంటి అంశం కూడా గతంలో చూసినాం, వాళ్ళను ఉసిగొలుపుతూ ఉన్నారు. ఇట్లా అనేక వర్గాల లోపల ఒక అలజడిని క్రియేట్ చేసి ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోసేటువంటి పని బీఆర్ఎస్ పార్టీ ముందటేసుకున్నది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రానికి రావాల్సినటువంటి
కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులపైన బీజేపీని కూడా నిలదీసేటువంటి అవకాశం ఉన్నట్టుగా కేసీఆర్ మాట్లాడడం జరిగింది. మరి ఈ సమావేశాల లోపల బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటేనా అనేది కూడా బయటపడుతుంది. దానికి సంబంధించి కూడా ఇంకో కొద్దిసేపటి లోపలనే మనం చూడొచ్చు. ఇక లైవ్ క్యాబినెట్ హోదా కోసం లాబింగ్, నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్ల ప్రయత్నాలు, మంత్రుల స్థాయి ప్రోటోకాల్ కోసం కుదరదని సీఎం రేవంత్ సంకేతాలు. ఇప్పటికే ఎందుకంటే వీళ్ళకు క్యాబినెట్ హోదా ఇచ్చిర్రు అంటే లక్షల రూపాయల జీతాలు ఇవ్వాలి, మళ్ళీ వాళ్ళకి ఎస్కార్టులు, వాళ్ళకు ఉన్నతాధికారుల సపర్యలు, ఇదంతా కూడా ఉంటుంది. ఇప్పటికే చాలా పెండింగ్లో ఉన్నాయి. కార్పొరేషన్ చైర్మన్ల పదవులు, ఇంకా మంత్రివర్గ విస్తరణ జరగలేదు, అనేక అంశాలు కూడా రేవంత్ రెడ్డి ఇంకా వీటిపైన అభిప్రాయం ఎట్లాంటి సంకేతాలు అయితే ఇవ్వలేదు. నామినేటెడ్ కార్పొరేషన్ కమిషన్ల చైర్మన్ల పదవులు పొందిన వాళ్ళు ఇంకా సంతృప్తి చెందడం లేదు. ఆ పోస్టుకు క్యాబినెట్ హోదా దక్కించుకునేందుకు నానా తంటాలు పడుతూ ఉన్నారు. దీనికోసం పెద్ద ఎత్తున లాబింగ్లకు పాల్పడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నామినేటెడ్ కార్పొరేషన్ పదవులకు క్యాబినెట్ హోదా ఉండేదని, ఇప్పుడు లేకపోవడంతో అధికారులు తమకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని పెదవిరుస్తున్నారు. ఇదే విషయాన్ని పలువురు సీఎం రేవంత్ వద్ద ప్రస్తావిస్తూ క్యాబినెట్ హోదా ఇప్పించాలని రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా ప్రచారంలో ఉన్నది. అందులో రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, కమిషన్ల చైర్మన్లు, రాజ్యాంగ హోదాలలో సంస్థల అధిపతులు ఉన్నట్లుగా తెలుస్తున్నది. కొందరైతే ఏకంగా ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేయగా, ఇంకొందరు గతంలో పార్టీ ఇన్ఛార్జిగా పనిచేసిన వారి నుంచి లాబింగ్ చేస్తున్నట్టుగా ఆరోపణలు ఉన్నది. ఈ క్యాబినెట్ హోదా ఎందుకు అంటే వీళ్ళు మంత్రులతో సమానంగా ఈ గౌరవాన్ని పొందనున్నారు. ఏదైనా సమావేశానికి వెళ్తే వాళ్ళకి ఎస్కార్ట్ ఉంటుంది. అదేవిధంగా అధికారులు ఒక పరిధి నుంచి ఇంకో పరిధికి వెళ్ళేంత వరకు వాళ్ళు ప్రోటోకాల్ పాటిస్తారు, వాళ్ళు వెంట వస్తారు, కాన్వాయ్ వెంట వస్తుంది, అక్కడ దాకా సెండ్ ఆఫ్ ఇస్తారు. ఇవన్నిటిని అనుభవించడం కోసం ఈ క్యాబినెట్ హోదా కావాలని చెప్పేసి కార్పొరేషన్ నామినేటెడ్ కార్పొరేషన్ కమిషన్ల చైర్మన్లు రేవంత్ రెడ్డి దగ్గర ప్రతిపాదన పెడితే ఇప్పటికీ ఎట్లాంటి సంకేతాలు కూడా ఇవ్వలేదట. తేలని పోలీసుల లెక్క, రాష్ట్రంలో ఎంతమంది పనిచేస్తున్నారో వివరాలు కరువు, డీటెయిల్స్ అడిగిన ఆర్థిక శాఖ, పలుసార్లు లేఖలు రాసిన స్పందన కరువు, మరింత సమయం కోరిన డీజీపీ ఆఫీసు, వివరాలు లేకుండా జీతాల చెల్లింపు కష్టం. ఇది ప్రతి ఏటా బడ్జెట్ తయారు చేసే ముందు అన్ని శాఖల నుంచి ఉద్యోగుల వివరాలు తీసుకొని ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. కానీ ఈసారి పోలీస్ శాఖలో ఎంతమంది ఉద్యోగులు పనిచేస్తున్నారో లెక్క తేలడం లేదు. వివరాల కోసం డీజీపీ ఆఫీస్కు ఆర్థిక శాఖ 10 సార్లు లేఖలు రాసిన స్పందన కరువైనట్టున్నది టాకు. డీటెయిల్స్ అందించేందుకు మరికొంత సమయం కావాలని డీజీపీ ఆఫీస్ కోరినట్టు సమాచారం. దీంతో ఆర్థిక శాఖ వర్గాలు ఒక్కసారిగా షాక్కు గురైనట్టుగా ప్రచారం. ఇది పోలీస్ శాఖ పరిస్థితి. మరోసారి అఖిలపక్ష భేటీ, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన డీలిమిటేషన్ పైన సౌత్ స్టేట్స్ ఆందోళన, అన్ని పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం, బీజేపీ బీఆర్ఎస్ హాజరుపైన సందిగ్ధత. త్వరలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన మరోసారి అఖిలపక్షం సమావేశం కానున్నది. కేంద్రం చేపట్టబోయే డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల దక్షిణాది రాష్ట్రాలు లోక్సభలో ప్రాబల్యాన్ని కోల్పోనున్నట్లుగా ప్రచారం జరుగుతూ ఉన్నది. దీంతో అన్ని పార్టీల మద్దతు కూడగట్టి కేంద్రానికి తమ సత్తా ఏంటో చూపించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. బడ్జెట్ సమావేశాలు ముగిశాక ఈ భేటీ నిర్వహణ ఉంటుందని సమాచారం. దీనికి బీఆర్ఎస్ బీజేపీ హాజరవుతాయా లేదా అనేది తెలియాల్సి ఉన్నది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 3 లక్షల రూపాయలు రాజీవ్ యువ వికాసం పేరుతో సర్కారు కొత్త పథకం. బ్యాంకు లింకేజీ, కార్పొరేషన్ల ద్వారా రుణాలు. 15న నోటిఫికేషన్, ఆన్లైన్లో దరఖాస్తుకు ఛాన్స్. జూన్ 2న లబ్ధిదారుల జాబితా విడుదల. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం రాజీవ్ యువ వికాసం పేరిట కొత్త పథకాన్ని ప్రకటించింది. దీని ప్రకారం రాష్ట్రంలోని 5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఒక్కొక్కరికి 3 లక్షల మేర ఆర్థిక సాయం అందజేస్తారు. ఈ పథకానికి సంబంధించి ఈ నెల 15న నోటిఫికేషన్ విడుదల కానున్నది. కార్పొరేషన్ల ద్వారా ఈ స్కీమ్ కొనసాగనున్నది. బ్యాంకుల ద్వారా లింకేజ్ అందిస్తారు. కాగా ప్రభుత్వం మొత్తం 6,000 కోట్లను కేటాయించినట్లుగా తెలుస్తూ ఉన్నది. ఇది కథ. కొత్త పథకాలు ఉన్న పథకాలకి సరైన మార్గం లోపల వాటికి డబ్బులు చేరవేరిస్తే, కొత్త పథకాలు ప్రవేశపెడితే బాగుంటుంది. ఎందుకంటే ప్రజల లోపల పూర్తిగా ఎట్లా కొంత నిరాశతోటి ఉన్నారు. ఆ నిరాశను స్తబ్దుగా దాన్ని మొత్తం సైలెంట్ చేయాలంటే మళ్ళీ కొత్త పథకాల జోలికి పోకుండా ఉన్న పథకాలకు సరిగ్గా నిధులను కేటాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజలు భరోసాతో ఉంటారు. లేదంటే నిరాశతో ఉండేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది.
ప్రభుత్వాన్ని నిలదీద్దాం, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపైన చీల్చి జెండాడాలి, రైతులు మహిళలు నిరుద్యోగుల సమస్యలపైన ఫోకస్, బీసీ ఎస్సీ రిజర్వేషన్లకు మద్దతుగా గొంతు వినిపించాలి, బీఆర్ఎస్ ఎల్పీలో సభ్యులకు కేసీఆర్ దిశానిర్దేశం, నేడు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్న సీఎం. ఇక ఇంకొక ముచ్చట ఏంటంటే ఇంకా చాలా రోజులు కేసీఆర్ను తిట్టుకుంటూ పోయినా కూడా ప్రజలు ఒప్పుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా పాలనపైన ఫోకస్ చేసి నిధుల్ని అదేవిధంగా 6 గ్యారంటీలు ఏదైతే ఉన్నాయో 6 గ్యారంటీలను సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తే కేసీఆర్ను జనం మర్చిపోతారు. మర్చిపోకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. ఎందుకంటే ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ పోతూ ఉన్నారు, అదంతా కనబడుతూనే ఉన్నది. మహిళలకు ఫ్రీ బస్సు పథకం అనేది మన కళ్ళ ముందర కనబడుతూనే ఉన్నది, 200 యూనిట్ల కరెంట్ అనేది కనబడుతూనే ఉన్నది, 500 రూపాయల సబ్సిడీతోటి గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నది కనబడుతూనే ఉన్నది. మన స్కిల్ యూనివర్సిటీలను పెట్టి విద్యార్థులకు అందుబాటులో తెస్తున్నది కనబడుతూనే ఉన్నది. అదేవిధంగా విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచి పౌష్టికాహారాన్ని అందించేది కూడా మన కళ్ళ ముందర కనబడుతూనే ఉన్నది. ఇవన్నీ కనబడుతూనే ఉన్నాయి. 6 గ్యారంటీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వెళ్తా ఉన్నారు. రైతు రుణమాఫీ, రైతు బంధు, రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశాలు కూడా మన కళ్ళ ముందర కనబడుతూనే ఉన్నాయి. ఇవాళ అడుగంటిన పూర్తి ఎండలు విపరీతంగా కొట్టడం వల్ల నీటి జలాలు అడుగంటినాయి. అదేవిధంగా కరెంటుకు సంబంధించినటువంటి సమస్య కొన్ని చోట్ల ఉత్పన్నమవుతూ ఉన్నది. వీటిని బేస్ చేసుకొని ఏదైతే నీళ్లు లేక వరి పొలం ఎండిపోతే అక్కడికి పోయి వీడియోలు తీసి పిఆర్ స్టంట్లు చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ లీడర్లు. వీటన్నిటిని కూడా తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏ విధంగా ఇప్పుడు ప్రభుత్వాన్ని నిలదీద్దామట. ఎందుకు 10 ఏళ్ళు మీరు అంత చక్కదనంగా పాలించిరని ఇవాళ 13 నెలల కాలంలో ఏర్పాటైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తారా? ఏమని నిలదీస్తారు? మేము అప్పట్లో నిండా ముంచినా ఇంకా మీరు ఎందుకు ముంచలేరని నిలదీస్తారా? మేము కబ్జాలు చేసినా మీరు ఎందుకు కబ్జాలు చేయాలని నిలదీస్తారా? మేము అవినీతికి పాల్పడడం మీరు ఎందుకు అవినీతి పాల్పడతలేరని నిలదీస్తారా? రైతులు మహిళలు నిరుద్యోగుల సమస్యలపైన ఫోకస్. రైతులను అప్పుడు గత 10 ఏళ్లలో రైతు ఆత్మహత్యల లోపల దేశం లోపలనే మొదటి స్థానం లోపల తెలంగాణ ఉన్నది, వాస్తవం కాదా? అదేవిధంగా మహిళలకు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? మహిళా మంత్రి లేకుండానే పరిపాలన చేసారు. మళ్ళీ మీరు మహిళల గురించి అదేవిధంగా నిరుద్యోగుల సమస్యలపైన గత 10 ఏళ్లలో ఏనాడైనా డిఎస్సి నోటిఫికేషన్ వేసిరా, గ్రూప్ 1 నోటిఫికేషన్, గ్రూప్ 2 నోటిఫికేషన్ వేసిరా? గత 10 ఏళ్లలో నిరుద్యోగులకు సంబంధించినటువంటి సమస్యల మీద మీరు కొట్లాడితే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఉంటాయి, నవ్వుకుంటారు జనాలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే మెగా డిఎస్సి వేసింది, గ్రూప్ 1 నోటిఫికేషన్, గ్రూప్ 2 నోటిఫికేషన్ వేసింది. వాటి నోటిఫికేషన్ వేయడే కాదు, సక్రమంగా ఆ ఎగ్జామ్లను కండక్ట్ చేసి రిజల్ట్ ఇచ్చి నియామక పత్రాలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఇప్పుడు కనబడతా ఉన్నది. ఇక చూడండి, ఇక్కడనే నిన్ననే గ్రూప్ 2 ఫలితాలను విడుదల చేసారు. గ్రూప్ 14లో గ్రూప్ 3 రిజల్ట్ ఇస్తామంటున్నారు. అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ జాబితా రిలీజ్ చేసారు. గ్రూప్ 2 ఫలితాలను టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం మంగళవారం విడుదల చేసిర్రు. ఏళ్ళుగా ఎదురు చూసినటువంటి గ్రూప్ 1 గ్రూప్ 2కు సంబంధించినటువంటి ఎగ్జామ్లను కండక్ట్ చేయడమే కాకుండా రిజల్ట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతూనే ఉన్నది. ఇక మీరు ఏ విధంగా ప్రభుత్వాన్ని నిలదీస్తారు? బీసీ ఎస్సీ రిజర్వేషన్లకు మద్దతుగా గొంతు వినిపించాలి. బీసీలకు సంబంధించి ఇవాళ బీసీలు గుర్తుకొచ్చారు. మీరు రిజర్వేషన్లను తగ్గించి స్థానిక సంస్థల లోపల దాదాపుగా 10,000కు పైన ప్రజాప్రతినిధులు కావాల్సిన వాళ్ళను కాకుండా చేసింది బీఆర్ఎస్ పార్టీ కాదా? ఎస్సీ రిజర్వేషన్లకు మద్దతుగా ఇవాళ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రేవంత్ రెడ్డి మందకృష్ణ మాదిగను పిలిచి మేము అనుకూలంగా ఉన్నామని చెప్తే కదా ఆ మీటింగ్ను వాళ్ళు కృతజ్ఞత సభగా మార్చుకోవాలనే ఉద్దేశంతో ఉన్నది. మీరు దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తున్నారని చెప్పేసి చేయకుండా దళిత బంధు పేరుతోటి సగం పైసలు మీ ఎమ్మెల్యేలే కొట్టేసిర్రు. వాటికి సంబంధించిన చిట్టా మీ దగ్గర లేదా? అందుకే కదా జనాలు మిమ్మల్ని చీకొట్టింది. ఇది కేసీఆర్ దిశానిర్దేశం ఫస్ట్ వీళ్ళకి చేయాలి, ఆ ఎమ్మెల్యేలకు, తిన్న ఎమ్మెల్యేలకు చేయాలి. చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్గా సీతా దయాకర్ రెడ్డి త్వరలో ప్రకటించనున్న రాష్ట్ర ప్రభుత్వం. పోస్టు కోసం 450 మంది దరఖాస్తు. సమ్మక్క సారలమ్మ సెంట్రల్ యూనివర్సిటీ వీసీగా లక్ష్మీ శ్రీనివాస్ నియమించిన కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. ఐటీ సెక్టార్లో ట్రేడ్ యూనియన్లు మీ బానిసలం కాదని రోడ్డెక్కుతున్న టెక్కీలు. ఐటీ ఉద్యోగుల నిరసనలో కార్మిక సంఘం ఎంట్రీ. త్వరలో దేశవ్యాప్తంగా ఉద్యమం
తీవ్రతరం. ఇదొకటి. ఇదిదా సర్ప్రైజ్, శేఖర్ మాస్టర్ బూత్ స్టెప్ల పైన నెటిజన్లు ఫైర్. కాల్స్ మెర్జింగ్తో ఖాళీ తెరపైకి సరికొత్త సైబర్ మోసం. గుర్తు తెలియని నెంబర్ నుంచి కాన్ఫరెన్స్ కలిపితే అంతే సంగతులు. ఐవీఆర్ ఓటీపీ వాయిస్ విని డబ్బులు దోచేస్తున్న నేరగాళ్ళు. ఇక కథం. సైబర్ నేరగాళ్ళు రోజుకొక కొత్త అవతారం ఎత్తుతూ ఉన్నారు. సైబర్ నేరగాళ్ళు కాల్ మెర్జింగ్ పేరిట మరో కొత్త మోసాన్ని, మనకు అన్నోన్ నెంబర్ నుంచి వచ్చింది, కాన్ఫరెన్స్ కాల్ కలిపిన వాడికో కథం, ఓటీపీ చెప్పినామంటే పైసలు, మనం ఓటీపీ చెప్పినాము అన్నోన్ నెంబర్లు ఎత్తినామంటే మన డబ్బులు లూటీ చేస్తూ ఉన్నారు సైబర్ నేరగాళ్ళు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఇక శేఖర్ మాస్టర్ మొన్న డాకు మహారాజుల ఒక స్టెప్ తోటి తీవ్ర విమర్శలు, ఆ తర్వాత పుష్ప సినిమా లోపల అదే సాంగ్ లోపల అదొక విమర్శలు, ఇప్పుడు అదిదా సర్ప్రైజ్ అని ఇంకొక సాంగ్. ఎంత గలీజ్గా చేయాలో అంత గలీజ్గా ఒక ఫ్యామిలీ ఆడియన్స్ పోయి సినిమా హాల్ లోపల కూర్చొని సినిమా చూసేటువంటి పరిస్థితి లేకుండా సినిమాలు వస్తూ ఉన్నాయి. అందుకే జనాలు సినిమా థియేటర్లో పోవడం బంద్ పెట్టిర్రు. ప్రేక్షకులు ఫ్యామిలీ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉంటే మొన్న సంక్రాంతికి వస్తున్నామని వెంకటేష్ సినిమా తీస్తే జనాలు మళ్ళీ థియేటర్లో పోయారు. మళ్ళా జనంలో ఓటీటీకే అలవాటు పడ్డారంటే మీరు మంచి సినిమాలు తీస్తే ఫ్యామిలీ మొత్తం కూర్చునే సినిమాలు తీస్తే జనాలు థియేటర్లో పోతారు. మళ్ళీ థియేటర్లోకి వస్తలేరు జనాలు అని చెప్పేసి మళ్ళీ మీరే ప్రెస్ మీట్లు పెడతారు. ఇక ఇది ఇప్పటిదాకా ఉన్నటువంటి ముచ్చట.